అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేళ రామాయణంలోని కీలక పాత్ర ప్రస్తుత రాజకీయాల్లో ఒక పాత్రకి పోలికలు ఉండడం విశేషం. ఇంతకీ ఆ కీలక పాత్రధారి ఎవరు? ప్రస్తుతం ఎవరు ఆ పాత్రను పోషిస్తున్నారు? ఇంటి గుట్టు లంకకి చేటు తెచ్చినట్లు ఇప్పుడు ఎవరి గుట్టు ఎవరి బయట పెట్టనున్నారు? ఎవరికి చేటు చేయనుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. భారతీయులందరికీ రామాయణమంటే ఎంతో ఇష్టం. దానిలో కొన్ని పాత్రలు ఎంతో కీలకంగా ఉంటాయి. అలాంటి పాత్రలో ఒకటి విభీషణుడు. రావణాసురుడి సోదరుడే విభీషణుడు. రామరావణ సంగ్రామంలో సోదరుణ్ణి విభేదించి రాముడి వైపుకొచ్చాడు విభీషణుడు. విభీషణుడు రాకతో రాముడికి ఎంతో మేలు జరిగింది. యుద్ధంలో గెలవడానికి ఎదుటి పక్షంలో ఉన్న బలాబలాలు, బలహీనతలు తెలుసుకోవడం ఎంతో అవసరం. కుంభకర్ణుడి గురించి విభీషణుడిచ్చిన సమాచారం రాముడికి ఎంతో ఉపయోగపడింది. దీంతో ఇంటి గుట్టు లంకకు చేటు అనే సామెత వాడుకలోకొచ్చింది. ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో ఒక మహిళా నేత విభీషణుడి పాత్ర పోషించనుండడం ఆసక్తిగా మారింది. ఆ మహిళా నేత మరెవరో కాదు, ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిలారెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిలారెడ్డి నియమించడంతో జగన్ రహస్యాలు బయటికొచ్చే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన జగన్, షర్మిల వైఎస్ వారసులుగా అన్నా చెల్లెళ్లు రాజకీయ అరంగేట్రం చేశారు. అన్న జగన్ సీఎం కావడానికి చెల్లెలు షర్మిల ఎంత చెయ్యాలో అంతకన్నా ఎక్కువే చేసింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్రలు చేసి మరీ అన్నకు సహకారం అందించింది. తీరా జగన్ సీఎం అయిన తర్వాత షర్మిలను దూరం పెట్టడం జరిగింది. చెల్లినే కాదు, తల్లిని కూడా దూరం పెట్టాడు జగన్. దీంతో షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి కొంత హడావిడి చేసి చివరికి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసింది. దీనికి ప్రతిగా కాంగ్రెస్ పార్టీ షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పజెప్పింది. పీసీసీ అధ్యక్షురాలిగా పదవి ప్రమాణం చేపట్టడంతోనే జగన్పై విమర్శలు సంధించింది. అన్నా చెల్లికి కుటుంబం పరంగా విభేదాలున్నట్లుగా తెలుస్తోంది. ఏపీలో కాంగ్రెస్ పతనం కావడానికి వైసీపీ అనేది అందరికీ తెలిసిన విషయమే. దీంతో జగన్ను దెబ్బ కొట్టాలంటే అది కుటుంబం నుంచి వ్యక్తిని పార్టీలోకి తీసుకురావాలనే వ్యూహంతోనే షర్మిలను చేర్చుకున్నారు. ఒకప్పుడు తాను జగనన్న ఎక్కుపెట్టిన బాణమని షర్మిల చెప్పుకున్నారు. ఇప్పుడు జగన్పై కాంగ్రెస్ ఎక్కుపెట్టిన బాణం షర్మిల అన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జగన్ రహస్యాలు చాలా వరకు షర్మిలకు తెలిసే ఉంటాయనేది కాంగ్రెస్ ఆలోచన. దీంతో షర్మిల ద్వారానే వైసీపీని దెబ్బకొట్టాలని భావించింది కాంగ్రెస్. తాజాగా పీసీసీ పగ్గాలు చేపట్టిన షర్మిల ముందు ముందు జగన్పై విమర్శల పర్వం కొనసాగించనుంది. జగన్ బలహీనతలు షర్మిలకు బాగా తెలుసనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో నెలకొంది. జగన్ను ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్, చంద్రబాబులు ధీటుగా ఎదుర్కొంటున్నారు. మరోవైపు నుంచి షర్మిల కూడా జగన్పై విరుచుకుపడే అవకాశముంది. నాడు రాముడికి విభీషణుడు ఉపయోగపడినట్లు ఇప్పుడు కాంగ్రెస్ కు షర్మిల ఉపయోగపడుతుంది అనడంతో షర్మిలను కలియుగ విభీషణుడుగా వర్ణిస్తున్నారు రాజకీయ పరిశీలకులు. విభీషణుడు మహిళై ఉంటే అది షర్మిలే అన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ఆశించినట్లుగా షర్మిల వలన పార్టీకి లాభం ఎంత మేరకు జరుగుతుందో వేచి చూడాలి.